కొందరు నటులకు మరణం ఉండదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా వాళ్ళ పాత్రలు సజీవంగా ఉంటూ తరాలు గడిచినా నిత్య నూతనంగా అలరిస్తాయి. అలాంటి వాళ్ళలో కోట శ్రీనివాసరావు గారిది ప్రత్యేక స్థానం. గత ఏడాది ఇదే నెలలో కన్నుమూసిన ఈ యాక్టింగ్ లెజెండ్ చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అందుకే ఆరోగ్యం సహకరించకపోయినా హరిహర వీరమల్లులో కాసేపు కనిపించే స్పెషల్ క్యామియో చేశారు. డెడికేషన్ అంటే ఏంటో నిరూపించారు. ఇవాళ అనగా జూలై 10న కోట శ్రీనివాసరావు గారి జయంతి. కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం తెలియాలంటే ఇప్పుడున్న కొందరు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, డబ్బింగ్ కొలమానంగా తీసుకుంటే చాలు. అరువు తెచ్చుకున్న గొంతులు, బీజిఎం మీద ఆధారపడిన ఎలివేషన్లతో ఏదో మొక్కుబడిగా నటిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ కోట గారు అలా కాదు. గణేష్ లో వెంకటేష్ హీరోయిజం ఎలివేట్ అవ్వడానికి, రౌడీ అల్లుడులో చిరంజీవి మావయ్యగా నవ్వించడానికి, ఆ నలుగురిలో వడ్డీలు వసూలు చేసిన పిస్నారితనానికి వేరొకరిని ఊహించుకోలేదు. విలన్ గానే కాకుండా కమెడియన్ గా కోట పూయించిన నవ్వులు వేలల్లో ఉంటాయి. ముఖ్యంగా బాబు మోహన్ కాంబినేషన్ లో చేసిన మామగారు, బావ బావుమర్ది లాంటి సూపర్ హిట్లు వీళ్ల వల్లే ఒక 25 రోజులు ఎక్స్ట్రా ఆడాయంటే అతిశయోక్తి కాదు. ఆమెలో కోడల మీద కన్నేసే స్వార్థపరుడైన మామగా కోట నటనకు విమర్శకుల నుండి చప్పట్లు కొట్టారు. హలో బ్రదర్ లో ఎస్ఐ మట్టయ్యగా ప్రీ క్లైమాక్స్ దాకా నవ్వించి చివరి ఘట్టంలో ఏడిపించి మెప్పించడం ఆయనకే చెల్లింది. పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం కోటను గౌరవించిన, వందల వేల అవార్డులు ఇంటిని అలంకరించిన, కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం చెక్కు చెదరనిది. ఎస్వీఆర్, సత్యనారాయణ, నాగభూషణం, రావు గోపాలరావు తర్వాత అంతటి విలక్షణమైన నటన కోటలో తప్ప ఇంకెవరిలోనూ కనిపించలేదంటే అది అతిశయోక్తి కాదు. అందుకే కోట శ్రీనివాసరావు గారు శాశ్వతంగా సెలవు తీసుకున్నా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన చేసిన సంతకం విలువ తెలుస్తుంది.